కష్టపడకుండా ఎవరు సుఖపడలేరు. బుద్ధి తెచ్చుకున్నాడంట. పరిస్థితులు చూస్తున్నప్పుడు నీకు రావాలి కదా బుద్ధి. ఇంకా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే ఎలా అండి? తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, కష్టపడే కుమారులకు మాత్రం వాళ్ళని ప్రోత్సహించరు, సామరాలను మాత్రమే ప్రోత్సహించుంటారు. అయ్యా వాడు కష్టపడి బతుకుతాడయ్యా, వీడు కష్టపడలేడయ్యా, అందుకనే వీడికి ఇస్తున్నాను. ఏంది ఇచ్చేది? పని నుండి ఇంకా పనికి మనోడికి చేస్తావు నువ్వు? పని నేర్పిస్తావా? పని లేని వాడిని ఇంకా పనికి మనోడు నువ్వు చేస్తావా? కష్టపడేవాడినేమో నిరుత్సాహపరుస్తావా? ఎంత గొప్ప దేవుడు! భూమి ఆకాశాలను కలుగు చేసిన దేవుడు కలిగి ఉన్న మనము ఎంత దీవించబడండి. నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. అది నా ధైర్యం. సిరి సంపదలు నిన్ను మర్చిపోయినా, కష్టాలు కందిరీగల్లాగా నిన్ను తరిమినా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, నువ్వే లేకపోయినా నేను బ్రతకగలను, నువ్వే లేకపోయినా నేను బ్రతకగలను. హల్లెలూయా. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30 వచ్చిన కాడ నుంచి ఒక 4 వచనాలు చదవండి. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూల కొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దారిద్రము రాకెట్టేసుకొని వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు కరువు నీ పైకి వచ్చును. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఈ పునరుద్ధాన ప్రార్థనలో చక్కని పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మీరు దర్శించినారు. నీ వాక్యాన్ని మీరు ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన మాటలు నా నోటికి అందించమని, నీ ప్రజలందరికీ వినుబుద్ధి కలిగి చేయమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తిని బంధించమని, వినగలిగిన చెవులను అర్థం చేసుకునే మనసును నీ కృపతో దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు దేవుడు ఒక చిన్న ప్రేరేపణ ఇచ్చాడు నాకు. ఏంటంటే, దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ఆత్మీయంగా వెనకబడిపోవటానికి ప్రజెంట్ ఈ మిడిల్ క్లాస్ లేకపోతే లో క్లాస్ ఫ్యామిలీస్లో ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. అనవసరమైన అప్పులు, అధికమైన ఆలోచనలు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనుషులు చిక్కబడిపోతూ ఉన్నారు.
దానివల్ల రోగాలు, దానివల్ల చాలా ఇబ్బందులు అవి వస్తూనే ఉన్నాయి. అయితే ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది. అందుకనే నాకు ప్రభు ఈ వాక్యాన్ని జ్ఞాపం చేశాడు. ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క పాఠం ఏంటంటే, శ్రమ పడతాం మనిషి నేర్చుకోవాలి. ఆమె శ్రమ పడతాం మనం నేర్చుకుంటే అది ఎంత బాగుంటుందో. హల్లెలూయా. ఇక్కడ సోమరోడికి ఒక సేను ఉందంట. ఎవరికి? సోమరోడికి సేను ఉందంట. తెలివి తక్కువడికి ద్రాక్ష తోట ఉందంట. చూడండి దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. అంటే దేవుని యొక్క గొప్ప ఆలోచన ఏంటంటే, ఎలాంటి వాడికైనా సరే ఒక కృపను ప్రవహిస్తాడు. షాలేము ఎలాంటి వాడైనా సరే. సోమరోడికి కూడా చేయనిచ్చాడు, తెలివి తక్కువడికి ద్రాక్ష తోట ఇచ్చాడు. ఆ ద్రాక్ష తోట ఎలా ఉందంట? కాంపౌండ్ వాల్ కట్టుంది, చుట్టూ ప్రాకారం వేస్తుంది, ఏది పోటానికి లేకుండా ప్రభు చేస్తున్నాడు. అయినా వాడు తెలుగు తక్కువ తనాన్ని బట్టి, అయినా వాని యొక్క సోమరితనాన్ని బట్టి ఏం జరుగుతుందంట? ముళ్ళ పొదలు బహుగా బలిసిపోయినాయి అంట. మిషన్లతో కూడా తగినంతగా బలిసిపోయినాయి అంట. వాడి సోమరితనం చూడండి. మిషన్తో కోస్తున్నా కానీ ఆ ముళ్ళ పొదల పోటల్లా, క్రేన్లు పెట్టిన పోటల్లా, బలరక్కాసు చెట్లు పెరిగిపోతా ఉన్నాయి. అందుకని జ్ఞాని సొలొమోను రాస్తూ మాట్లాడుతున్నాడు, అరే బాబు ఇంకా కొంచెం సూపు అనుకుంటాను, ఇంకా ముడుచుకుంటాను, ఇంకా కొంచెం. అందుకని ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ నేను ఫోన్లో విన్నాను. ఒక లోకస్తుడు చెప్తున్న మాట తెలుసా? చాలామంది అంటారంట, మాకు సమయం సరిపోవట్లేదు అంటారంట. సమయం సరిపోవట్లేదు అంటారంట. సమయం సరిపోవాలంటే 4 గంటలకు లేవాలంట. 4 గంటలు లేస్తే 4 నుంచి నువ్వు డ్యూటీకి వెళ్ళే 8 గంటల వరకు, నువ్వు పనికి వెళ్ళే 8 గంటల వరకు నీకు తెలియకుండా 6 గంటల సమయం దొరికిద్దంట. ఏమైనా చేసుకోవచ్చు అంట. ఏమైనా చేసుకోవచ్చు. 6 గంటలు ఏం చేసుకుంటాం? 6 గంటల సమయం. ఈరోజు నేను చెప్తున్న మాట ఏం చేస్తా, దేవుని బిడ్డలారా, మీరు కష్టపడాలి, మీరు బాగా శ్రమ పడాలి. శ్రమ పడితేనే ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకోవాలి. శ్రమ పడకుండా ఆశీర్వాదం రాదండి. నువ్వు బాగా కష్టపడాలి. నువ్వెంత కష్టపడితే అంత దీవెన. నీ చేతుల కష్టం 2వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో రాసి ఉంటుంది. నీ చేతుల కష్టం నేను ఆశీర్దిస్తానని మాట్లాడతాడు. నువ్వెంత కష్టపడితే అంత దీవెన ప్రభు నీకు ఇచ్చేస్తాడు. కష్టపడకుండా ఎవరు సుఖపడలేరు. కష్టపడకుండా ఎవరు సుఖపడలేరు. మీరు బైబిల్లో చూడండి, ప్రారంభం నుంచి చూసుకుంటే కూడా నోవాహు ఏం చేశాడమ్మా? వాడు కట్టాడు. వాడు కట్టిన తర్వాత వాళ్ళకి వెళ్ళిపోయినాక ఏమైనా కష్టపడ్డా? ఎంత సుఖపడ్డాడు చెప్పండి మీరు. 24వ ఆదికాండంలో బైబిల్ చెప్పిద్ది, అన్ని విషయము దేవుడు ఆశీర్వదించాడంట అబ్రహాముని. స్తోత్రం. ఎవరు ఆశీర్వదించాడు? దేవుని ఆశీర్వాదం వస్తే కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇంకా నేను ఒక మాట చెప్పమంటావా? దయచేసి నన్ను తప్పు కనుకోవద్దు. ఈరోజు కొంచెం కోటింగ్ పడింది మీకు, మొహమాటమే లేదు. ఇంటున్నావు కుర్చీలో కూర్చున్న వాళ్ళ తల్లారా, బైబిల్ చెప్పిద్ది 50 సంవత్సరాల తర్వాత మనిషి కష్టపడకూడదు. 50 సంవత్సరాల తర్వాత మనిషి కష్టపడకూడదండి. దేవుడు ఇచ్చిన ఒక ఇదేందో తెలుసా? 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు మాత్రమే మందిరంలో పనిచేయాలి. మందిరంలో పనిచేయడానికి ఆవేశిస్తే అంటే తర్వాత చేయలేడని కాదు, తర్వాత రెస్ట్ కావాలి అతనికి. నాకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత జస్ట్ నేను వాక్యం చెప్పే స్థితిలో ఉండిపోవాలి. ఆరాధన చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, మోకరించేవాళ్ళు, నడిపించేవాళ్ళు అందరూ రావాలి. నీకు 70 సంవత్సరాల వయసు వచ్చినా కానీ కడుపు తిత్తన పోతుంటావు. నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. నన్ను ఏం చేశా 70 సంవత్సరాలు? లేవియాకాండమేనా? చూడు నాన్న ఒకసారి అది ఆ మాట చదవండి, ఎక్కడ ఉందో. లేవియాకాండం సంఖ్యాకాండం 4వ అధ్యాయం 30 వచ్చిన. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 30 వచ్చిన. ముప్పై ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేయు వారందరినీ లెక్కింపవాలను. ఎంతమ్మా? 30 సంవత్సరాల నుంచి అంతే.
నీకు 70 సంవత్సరాలు వచ్చినాక అదేంది నాటేయడానికి పోతుంటవి. 70 సంవత్సరాలు వచ్చినాక 50 సంవత్సరాలు దేవుడు నీకు ఆశిస్తే ఏం చేశా? నీ ఇష్టానుసారం తిరిగి భయం లేకుండా, భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, మందిరం లేకుండా, ఆరాధన లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు బతికిపోయేసేసి 70 సంవత్సరాల వయసులో కూడా నీ వెనక మళ్ళీ పిల్లడు వస్తాడు. వాడు చిన్న వయసులోనే 10 సంవత్సరాల నుంచి ఏం చేయాలి? కలుపు తీయటానికి కొడలు తీసుకుని పోవాలి నీతో పాటు. వాడికి చదువు ఉండదు, సంధ్య ఉండదు. నేను చెప్తాను, దేవుని సేవకుడు మాట ఏం తెలుసా? మీరు శ్రమ పడుతూ నేర్చుకోండి. మీరు శ్రమ పడుతూ నేర్చుకోండి. మీరు ఎంత శ్రమ పడితే అంత ఆశీర్వాదం. మీరు శ్రమ పడాలి. శ్రమ పడితే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ బైబిల్ రాసి ఉంటుంది. సామెత గ్రంథం 24వ అధ్యాయంలో 32వ వచనం, నేను దాన్ని చూచి యోచన అంటే ఆలోచన చేసుకొని దాన్ని కనిపెట్టి ఏం తెచ్చుకున్నానమ్మా? ఏం తెచ్చుకున్నాను చెప్పాలి జోషా బాబు? బుద్ధి తెచ్చుకున్నాడంట. పరిస్థితులు చూస్తున్నప్పుడు నీకు రావాలి కదా బుద్ధి. ఇంకా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే ఎలా అండి? ఇంకా బుద్ధి లేకపోతే ఎట్లా మనకి? నేను చెప్పట్లా, బైబిల్ చెప్తున్నమాట. అది ఒక కఠినమైన పరిస్థితి వస్తున్నప్పుడు నేను చెప్పేది నువ్వు, ఎందుకంటే మనం ఆర్థికంగా బాగుంటే, ఈ లో క్లాస్ ఫ్యామిలీస్లో ఏం చేస్తారంటే ఆర్థికంగా బాగుంటే అన్నీ సాల్వ్ అయిపోతాయి వాళ్ళకి, అంతే, ఇంకేం లేదు. ఎంత రోగం వచ్చినా ఓర్చుకుంటారు, ఆకలైనా ఓర్చుకుంటారు. ఒకడు వచ్చి ఇంటికి వచ్చి కనుక అప్లోడ్ అడిగాడు అనుకో, ఇక వాడికి మనశ్శాంతి ఉండదు. ఇంకంతే, మనశ్శాంతి ఉండదు అంతే. ఇంకా దేవుడు ప్రేమించి ఈరోజు మాట్లాడుతున్నాడు. మీరు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే తెలుసా? 50 సంవత్సరాలు దాటితే పని చేయొద్దు. నీ వల్ల నేను పని చేస్తున్నా గుర్తుపెట్టుకో. మా మమ్మీ చేస్తుందని నేను చెప్పితే అట్టా నాకు సిగ్గుగా ఉందని చెప్పి అంటున్నాను నేను, అంతే. 50 సంవత్సరాలు దాటి నువ్వు పని చేసావా వాక్యానికి విరుద్ధం నువ్వు, అంతే. ఎందుకు? ఆ లోపు నీ కుటుంబం సెటిల్ చేయాలి. 50 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రుల చేత పని చేయించారా, మీకు తోలు తీయాలి మిమ్మల్ని, అంతే. జోసఫ్ వింటున్నావా? 50 సంవత్సరాలు దాటినాక తల్లిదండ్రుల చేత పని చేయకూడదు. 50 సంవత్సరాలు దాటి నువ్వు చేయకూడదు, అంతే. వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. నీ కోసం కష్టపడి 30 సంవత్సరాలు కష్టపడి, ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎంత చేసే త్యాగం తల్లిదండ్రులకి, తండ్రులు మీకు, మీ బిడ్డలకి. వాళ్ళకి మీరు పరిచయం చేయాలి, వాళ్ళకి మీరు సేవ చేయాలి. బుద్ధి తెచ్చుకోవాలి. పరిస్థితులు చూస్తున్నప్పుడు ఒకసారి తప్పు చేసినప్పుడు రెండోసారి అదే తప్పులో కోల్పోకూడదు, అదే తప్పులో పడకూడదు. మనం రెండు తప్పు మనకు తెలివి చేసేయాలి. ఓహో, లాస్ట్ టైం నేను ఇలా చేశాను కాబట్టి లాస్ వచ్చింది, ఇప్పుడు ఇలా చేయకూడదు, దీన్ని ఇలా చేయకూడదు, దాన్ని వేరే విధంగా మార్చాలి. నేను ఒక విషయం గురించి రాత్రులు ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. వాక్యం విషయంలో కానీ భౌతిక విషయంలో కూడా. దొరకైనావా? వాక్యం విషయంలో నాకు ఒక పదం కావాల్సి ఉంటే నైట్ 2 గంటల దాకా కూడా బైబిల్ మొత్తం తిరిగేసిన రోజులు నాకు ఉన్నాయి. అదే కొన్ని చిన్న చిన్న విషయాల్లో నాకు ఆలోచన దొరక్క రాత్రులు గడిపిన ఆలోచనలు కూడా ఉన్నాయి. నా చిన్న వయసులో ప్రభు నన్ను స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాటి నా స్థితి, ఈనాటి నా స్థితి నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే కేలేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే,
నే కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నాటి నా స్థితి నీవు నాకిచ్చినదే, నే కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి, నువ్వు శ్రమ పడుతూ నేర్చుకోవాలి, నువ్వు కష్టపడుతూ నేర్చుకోవాలి. ఎప్పుడు 60 సంవత్సరాలు వచ్చినా కాదు. హల్లెలూయా. జాగ్రత్తగానండి. కొన్నిసార్లు దేవుని బిడ్డలండి కొన్ని శ్రమలు కలిగినప్పుడు అంట తప్పిపోతూ ఉంటారంట. కొన్నిసార్లు శ్రమ కలగలనే ప్రార్థనకు దూరం అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు అందుకనే అదే చదువునానా 24 అధ్యాయము 10 24:10. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవగుదవు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడంట? శ్రమలో నువ్వు జయం పొందుకోవాలి కదండి. శ్రమలోనూ కదా నువ్వు జయం పొందుకోవాలి. నువ్వు ఎంత శ్రమ పడితే అంత దీవించబడతావు కదా నువ్వు. కొన్ని కష్టాలు రాగానంతే దేవునికి దూరం అయిపోవటం, మందిరానికి దూరం అయిపోవటం, కుటుంబానికి దూరం అయిపోవటం, స్నేహితులు సావాసం చేసి చెడిపోవటం, ఎన్ని రకాలుగా పాడైపోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకు నేను చెప్తున్న మాట ఏం తెలుసా? మనము ఆశీర్వదించబడాలన్నదే కొత్త నిబంధన యొక్క సంఘం కోరిక, దేవుని యొక్క కోరిక, దేవుని సేవకుల కోరిక. స్తోత్రం. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డున్నారు. లోకంలో నుంచి, శాపంలో నుంచి, మురికిలో నుంచి, మట్టిలో నుంచి, పెంట కుప్పలపై నుంచి ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడటం కోసం మీరు పిలువబడ్డారు. ఈరోజు నేను చెప్తాను, బైబిల్లో ఎవరు శ్రమపడి ఎలా మార్చబడ్డారు, మనం దేనికి శ్రమపడాలో సమయాన్ని బట్టి నేను చెప్తాను. నువ్వు దేనికోసం శ్రమపడాలో, దేనికోసం శ్రమపడాలని కూడా చెప్తాను. నేను జాగ్రత్తగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తనండి. నువ్వు ఎంత శ్రమపడితే అంత ఆశీర్వాదం. లూకాసు వార్త 15 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. లూకాసు వార్త 15 అధ్యాయము 29 అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనను ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పాను. చాలు. పైన చదువుకుంటే మనోడు అలుగుతాడు. పెద్ద కుమారుడు తెలుసు కదా. నాకే చూడండి అందరు, ప్రతి ఒక్కళ్ళు నాకే చూడండి అన్న జాగ్రత్తగా. ఈ పెద్ద కుమారుడు అంటాడు, అబ్బాయి జాగ్రత్తగా మహేష్ బాబు నీకోసమే ఈ వాక్యం. ఈ పెద్ద కుమారుడు అంటాడు, డాడీ ఇన్ని సంవత్సరాలు నీకోసం నేను కష్టపడ్డాను, ఇన్ని సంవత్సరాలు నీకోసం నేను సేవించాను నిన్ను, అయ్యో ఒక్క గొర్రె పిల్లను నువ్వు నాకు ఇలేదే. ఇన్ని సంవత్సరాలు నేను సేవించాను. ఈ తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, కష్టపడే కుమారులకు మాత్రం వాళ్ళని ప్రోత్సహించరు, సామరాలను మాత్రమే ప్రోత్సహించుంటారు. అయ్యా వాడు కష్టపడి బతుకుతాడయ్యా, వీడు కష్టపడలేడయ్యా, అందుకనే వీడికి ఇస్తున్నాను. ఏంది ఇచ్చేది? పని ఇంకా పనికి మనోడికి చేస్తావు నువ్వు? పని నేర్పిస్తావా?
పని లేని వాడిని ఇంకా పని మనం నువ్వు చేస్తావా? కష్టపడేవాడినేమో నిరుత్సాహపరుస్తావా? స్తోత్రం, హల్లెలూయా. ఈ పెద్ద కూడా మాట అంటాడమ్మా, నాకు ఏమీ లేదంట, ఒక్క మేక పిల్లను కూడా నాకు ఇవ్వాల. నేను అంటాను, దేవుని సన్నిధిలో నువ్వు కష్టపడితే మేలు పొందుకుని ఉంటావంటావా? దేవుడు అంత కఠినాత్ముడా? ఏమ్మా, దేవుడు అంత కఠినాత్ముడా? మరి నేను ఇట్లా మాట్లాడతాడు? ఇన్ని సంవత్సరాలు నేను ఇంత కష్టపడ్డానే, ఇంత సేవించేనే, ఇంత ఆరాధించేనే, నువ్వు నాకేం మేలు చేయలేదు ఎందుకని? నెల రోజులు పనికి పోతే మా కుటుంబంలో దిగులు లేదన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. కష్టం. అదే లోకస్తులు అడుగు ఈ మాట, సంవత్సరం పనికి పోయినా కానీ వాళ్ళు మంచి పోషించబడతారు. బైబిల్ చెప్పిద్ది, కానాన్లో ఏముంది? కానాన్లో ఏముంది? కానాన్లో సమృద్ధి అని చెప్పేసి ఒక రిఫరెన్స్ నాకు చూపించండి. కానాన్లో ఏముంది? ఓరి నా తల్లుల్లారా, ఆదికాండం 12వ అధ్యాయము చదవండి. పదవచ్చును ఆ దేశం అంటే ఏ దేశం? ఆ దేశం అంటే ఏ దేశం? కానాన్లో కరువు ఉందంట. కానాను అంటే ఏందది? పాలు తేళ్లు ప్రవహించే దేశంలో కరువు ఉందా? ఐగుప్తులో ఏముంది? ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? కానాన్లో ఉన్నాడు. కానాన్లో ఏముంది? ఐగుప్తులో ఏముంది? ఐగుప్తులో ఆహారం ఉంది కాబట్టి కానాను విడిచిపెట్టి ఏం చేశారు? ఐగుప్తు. కారణం ఏంటి? కారణం ఏంటి? గాడ్ బ్లెస్ యూ. యేసోబు ఐగుప్తులో ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి అంతే, నువ్వు ఎక్కడుంటే అక్కడ దీవెన అంతే. ప్రైజ్ ది లార్డ్. నేను రక్షించబడ్డ కొత్తలో నా పుస్తకంలో నేను రాసుకున్న మాట, యేసోబు ఐగుప్తులో ఉన్నాడు, కరువు లేదు. యేసోబు కానాన్లో వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, కరువు లేదు. స్తోత్రం. ఒక్కడు దేశాలకు దీవెనకరంగా మార్చబడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నాను వారే నన్ను ద్వేషించిన కనిపించే కీడంతా కనిపించని దీవెనలే. నాను వారే నన్ను ద్వేషించిన కనిపించే కీడంతా కనిపించని దీవెనలే. నా శ్రమలో నిన్ను మరువక పరిశుద్ధతలో నిలువగా దేశాలకే దీవెనగా నీ కృపయే నన్ను నిలుపగా. నా శ్రమలో నిన్ను మరువక పరిశుద్ధతలో నిలువగా దేశాలకి దీవెనగా నీ కృపయే బలపరచుటలో పాడాలి. బల శౌర్యము గల యేసయ్యా బలపరచుటలో బలవంతుడవు. నా కార్యం సరే వాడికి అలిసిపోయాడు పాపం. హల్లెలూయా. పాపం పాస్టర్ పాడలేడు అని వాడి బాధ. స్తోత్రం. జాగ్రత్తగా నేను దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడుంటే అక్కడేం కావాలి? సమృద్ధి కావాలండి. సరే, ఈ పెద్ద కుమారుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇవ్వలేదంటావా? ఏమి ఇవ్వలేదా? ఏమిచ్చాడు? గాడ్ బ్లెస్ యూ. చదవండి. 12వ వచనం, 15వ అధ్యాయం 12వ వచనం.
అమ్మా, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి మీ అండర్లైన్ చేసుకోండి, వారికి అంటే అడిగిందేమో చిన్న కొడుకు, పంచిందేమో ఇద్దరికి. నేను ఇక్కడ రాసుకున్న మాట ఏం చేసా, 29 వచ్చిన ఇన్ని ఏళ్ళు కష్టపడ్డానే. దేవుడు నమ్మకస్తుడండి. నువ్వు ఎంత నమ్మకంగా కష్టపడతా ఉంటావో భౌతికంగాను ఆత్మీయంగాను దేవుడు చూసేసి చిన్న కొడుకు అడిగితే ఆశనిచ్చాడు, పెద్ద కొడుకు అడగకుండానే ఆశనిచ్చాడు. చెప్పాలి, చిన్న కొడుకు అడిగితే ఆశని పంచాడు, పెద్ద కొడుకు అడగకుండానే ఆశని పంచాడు. కారణం ఏం తెలుసా? ఎన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నాడు, పొలంలో పనిచేస్తున్నాడు, ఇంట్లో పనిచేస్తున్నాడు. కారణం అది గ్రహించట్లా, మనోడు అది గ్రహించట్లా. అయ్యో నా తండ్రి నేను అడగకుండా నాకు ఇంత ఆశనిచ్చాడే, అది గ్రహించట్లా. పాపం వాడు తాగుబోతాడే, తిరిగిపోతాడే, వ్యభిచారై తిరిగి మొత్తాన్ని విడిచిపెట్టేసి నేను పాపిని తెలుసుకొని మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొందుకొని సంఘంలోకి వచ్చినాక వాడిని చూసేసి సేవకుడు పోయి వాడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పెద్ద విశ్వాసం చూసి అంటది, చూడు ఇవాళ వాడు వచ్చేకి వాడిని వెనకేసుకొస్తున్నాడు, నన్నేమో మా గురించి మేమెందుకు ఇప్పుడు మేమెందుకు అవసరం అవుతాం వాళ్ళకి. కానీ నువ్వే మూలస్తంభాన్ని. ప్రైజ్లో హల్లెలూయా. నేను చెప్తున్నాను, పెద్ద కుమారుడు పడిన శ్రమకి దేవుడు చేసిన మేలేంటి? అడగకుండానే ఆశ్రయించాడు. స్తోత్రం, స్తోత్రం. నువ్వు కష్టపడు, నువ్వు శ్రమపడు. యేసోబు 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, 2 సంవత్సరాలు బయట ఉన్నాడు, ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 13 సంవత్సరాలు బహుగా శ్రమ పడ్డాడు. ఐగుప్తు దేశంలో 80 సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని పరిపాలించాడు. 13 సంవత్సరాల శ్రమ, 80 సంవత్సరాలు పరిపాలన. నువ్వు శ్రమ పడటానికి ఇష్టపడకపోతే కష్టం. మనోళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ 4 రోజులు ఉందనగా 4 గంటలు లెగుతారు. ఎన్ని రోజులు ఉందనగా? మరి ఈ సంవత్సరం మొత్తం మీద ఏం చేస్తారంటే స్కూలుకు పోయేది 9 గంటలకైతే లేకపోతే 8 గంటలకి అనుకో, వీళ్ళు లేసేది 7 గంటలకి. 7 గంటలు లేసేసి వాళ్ళు చేసి అడావుడు ఉంటారు చూడు. ఒకళ్ళు నోట్లో ముద్ద పెట్టాలి, ఒకళ్ళు షూ తీసుకొచ్చి ఇవ్వాలి, ఒకరికి బాక్స్ పెట్టాలి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి పని చేయాలి. ఏమైంది? 4 గంటలు లేసి చదువుకుంటున్న వాళ్ళు 4 గంటలు లేసేసి ప్రతిరోజు ప్రిపేర్ అవుతున్న వాళ్ళేమో 100కి 99 మార్కులు తెచ్చుకుంటే, ఈ పరీక్షలకి 4 రోజుల ముందు మాత్రమే 4 గంటలు అవుతారు చూసావా, వాళ్ళు మ్యాక్సిమం పాస్ అవుతారు అంతే. పాస్ మార్కులతో పాస్ అవుతారు ఇంకంతే. ఏ కంప్యూటర్లకు పోయినా కానీ దండం పెడతారు వాళ్ళు. అయ్యా నీకు ఒక దండం, నీ మార్కులు ఇచ్చుకో దండం రా, నీ రిజ్యూమ్కి ఒక దండం అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. వాళ్ళకేమో 4 గంటలకి ప్రతిరోజు 4 గంటలకి చదువుకుంటా ప్రిపేర్ అవుతా, తల్లిదండ్రులకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఇబ్బంది లేకుండా ప్రిపేర్ పోతున్న వాళ్ళకి ఏం బాధ ఉండదు. నేను మైక్లో ఫోన్ చేశాడు, వస్తున్నాను మైక్లో అని చెప్పాను. నేను సరే నీకేం కావాలో చెప్పండి చెప్పాడు. తనకి కావాల్సింది చెప్పాడు. నేను తీసుకొని బయలుదేరుతున్నప్పుడు డాడీ నేను అవుటింగ్ తీసుకెళ్ళి డాడీ అన్నాడు. ఎందుకంటే రేపొద్దున ఎగ్జామ్ అంట. ఇప్పుడు ఈరోజు 12 గంటలకు నాకు 12 గంటల 1 గంటలకు నాకు అంటాడు, రేపొద్దున నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్కు సంబంధించిన కొన్ని థింగ్స్ కావాలి డాడీ అంటాడు. ఏంటి? స్కేలు కావాలి, పెన్నులు కావాలి, పౌచులు కావాలి, ఏదేదో కావాలంటున్నాడు. ఇక మామూలుగానే మనకి చెప్పాలి, అరికాలు మొదలుకొని అవన్నీ కూడా ఐస్తో ఉతుకున్నట్టుకుని, ఏంటి నాన్న నువ్వు ఎందుకు పాప ఈ మధ్యకాలంలో ఒక 4 రోజులు మించి ఇంటికి రాలా, మళ్ళీ ఏమైనా మాట్లాడేందుకు రేపొద్దున ఎగ్జామ్స్ ఉన్నాయి. హల్లెలూయా. మైకిల్ ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి నాన్న. నీకాడ డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. ఏటీఎం కార్డు నీ కాడ ఉంది, డబ్బులు నీ కాడ ఉన్నాయి, నువ్వు తెప్పించుకోవాలి కదా. డేస్ కలర్స్ పొద్దాక పోతా ఇంటికి పోతే వస్తూ ఉంటారు. ఆ డేస్ కలర్స్ చెప్తే తెస్తారు కదా అంటే ఇక మామూలుకి అర్థమైపోయి సరే డాడీ నా ఫ్రెండ్స్ అది తెప్పించుకున్నాను చెప్పి అన్నాడు. స్తోత్రం. ముందుగా ప్రిపరేషనే ఉండదు, నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం పొందుకుంటావు. నువ్వు దేవుని సన్నిధిలో కష్టపడినా దానికి ప్రతిఫలం పొందుకుంటావు. భౌతికంగా కష్టపడినా కానీ నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు.
చాలామందికి అర్థం కాదు. ఆ తండ్రి చూడు ఎంత కఠినాత్ముడో, ఇన్ని సంవత్సరాల మీద సేవిస్తున్నాడంట, కొంచెం కూడా హెల్ప్ చేయలేదని. అతని కష్టానికి తండ్రి అడగకుండానే ఆస్తి పంచి ఇచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నా దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు. యోబు రాస్తూ మాట్లాడతాడు ఒక మాట. యోబు గ్రంథం 35 చూడండి అమ్మా. 35లో ఎంత మంచి మాట ఉంటుంది అక్కడ. 36 అధ్యాయం 15-16 వచ్చిన చదవండి. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమలలో ఆయన బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకు లేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోవును. నీ ఆహారమును కొవ్వుతో నింపును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గండైన దేవుడు అండి మన దేవుడు. ఎంత ఉన్నతుడైన దేవుడు మన దేవుడు. ఇంత గనుడైన దేవుడిని పెట్టుకొని ఇంకా మనము ఎంతో వెనకబడిపోయి ఉన్నామంటే మనం ఏం చేయాలి? సన్న పుల్ల లావు పుల్ల. చెప్పండి. సన్న పుల్ల లావు పుల్ల. ఈ రెండు పొయ్యిలో పెట్టి కాల్చిన నిప్పు సన్న పుల్ల నిప్పు పట్టుకుంటే కాలిద్దా, లావు పుల్ల నిప్పు పట్టుకుంటే కాలిద్దా? మేము బాబు, ప్రశాంత్, మహేష్, సన్న పుల్ల లావు పుల్ల. సన్న పుల్లను కాల్చావు, లావు పుల్లను కాల్చావు. ఆ రెండింటికున్న నిప్పు సన్న పుల్ల నిప్పు పట్టుకుంటే కాలిద్దా, లావు పుల్ల నిప్పు పట్టుకుంటే కాలిద్దా? మరి నిప్పు ఏది పట్టుకునే కాలిద్ది? సరే, ఆ రెండు నిప్పుల పైన చిన్న గ్లాసుతో నీళ్ళు పోసావు, పెద్ద బకెట్లో నీళ్ళు పోసావు, ఏది పోతే ఆరిపోయిద్ది? ఈ గ్లాసులో నీళ్ళు పోతే ఆరిపోయిద్దా, పెద్ద బకెట్ నీళ్ళు పోతే ఆరిపోయిద్దా? మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోయింది. మరి ఇంత గొప్ప దేవుడు, భూమి ఆకాశాలను కలుగు చేసిన దేవుడు కలుగున్న మనము ఎంత దీవించబడాలండి, ఎంత దీవించబడాలి. యోబు రాస్తూ ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు చూడు. ఎన్ని సంవత్సరాలండి ఆయన రోగంలో బాధపడ్డాడు. మంచిగా ఆశీర్వాదకరం ఉన్నాడు ప్రశాంత్ బాబు. ఆశీర్వాదము దేవుని ద్వారా పోతే, ఆ దేవుని ద్వారా పోయి ఆశీర్వాదం నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కురుపులు వచ్చేసినాయి, మానతున్నాయి, పలిగిపోతున్నాయి, రక్తం కారుతా ఉంది, నొప్పులు బాధ అయిపోయింది. దేవుడు వాటన్నిటిలో ఓడ్చుకుంటానికి యోబు కృపిస్తే, యోబు అంటాడు, నేను శోధించబడిన తర్వాత సువర్ణగా మార్చబడతాను. అంత మాత్రమే కాదు అబ్బాయి, అంత మాత్రమే కాదు. ఇదిగో శ్రమపడు వారిని, అతని స్నేహితులు చెప్తున్న మాట ఇది, ఆయన ఇడిపిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదంతే. నువ్వు శ్రమ పడుతున్నావా, దేవుని నిశ్చయంగా ఇడిపిస్తాడంతే. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం పెట్టుకొని మనం ఎంతవరకు ఆత్మీయులు స్థిరపరచబడగలుగుతున్నాము? బైబుల్ పట్టుకున్న వారికి అపజయం అంటూ ఉండకూడదండి. నేను రాత్రి మీకు చెప్పాను, స్తోత్రపాలు చెప్పాను అనుకుంటాను. రాత్రి మన యానస్ట్ అనే ఒక తమ్ముడు, వాళ్ళ యొక్క స్థితి 10-12 సంవత్సరాల క్రితం వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఒక బండి ఉంటుంది. కావాలంటే అన్నా రే బండి గుడురా, బండి మన అడుక్కుంటారు వాళ్ళు. ఒకే బండి ఉంటుంది, బండి సెంటర్ పోతుందని చెప్పేసి సెంటర్ పోతుందని చెప్పేసి అంటాడు. వాడు ఇవ్వడు, వాళ్ళ అబ్బాయి ఇవ్వడు, వాళ్ళ అన్న ఇవ్వడు. మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ ఉంటుంది, పెద్దమ్మ కడిపి, పెద్దమ్మ బండి కొంచెం పీ పెద్దమ్మ అంటే, రే సన్నీ వాడికంటే పన్నీరు అంటుంది. ఇంకా ఆమె చెప్తే ఇటు బండి ఎత్తాడు, ఇటు పోతాడో లేదో మళ్ళీ వెంటనే ఫోన్, రే ఎంగడా ఎరకరా, ఎక్కడున్నావురా, త్వరగరా, వెంటనే వచ్చేస్తాడు. బండి షేర్ చేసుకుంటానికి కూడా వాళ్ళకాడ తీసుకున్నా మన పెట్రోల్ పోసుకుని డబ్బులు లేవు. ఖచ్చితంగా 12-13 సంవత్సరాలు, 12-13 సంవత్సరాలు. అతనికి ఇప్పుడు 30 సంవత్సరాల వయసు. 55 లక్షలు పెట్టి బెంగళూరులో సొంతగా ఫ్లాట్ కొన్నాడు, 10 లక్షలు పెట్టి కారు కొన్నాడు, భార్య బిడ్డలతో సుఖ సంతోషంతో ఉండిపోయాడండి.
నేను నోటితో స్తోత్రం చెప్పాను, అతను 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పాడు. నాకు ఎంత ఆత్మీయతమా! ప్రైవేట్ ఇట్లా ప్రైవేట్ చెప్పినా కానీ మనోడు తొండ అంటా ఉంటుంది అప్పుడప్పుడు. ఏందది? 2 చేతులు ఎందుకు లేకుండా నీకు? ఎంత ఆత్మీయత అండి! వాళ్ళ నాన్న 28 సంవత్సరాలు వాళ్ళ అమ్మోళ్ళు తొంగి చూడలేదంటండి, పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆయన చర్చిలో. ఎంత దీవించబడిపోయాడండి. 12 సంవత్సరాల క్రితం లేక 15 సంవత్సరాల క్రితం ఆలోచించిన కుటుంబం అన్నం కోసం ఆలోచిస్తే ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళ కాడ ఉన్నాయి. ఎంత ఆశీర్వాదం! ఆ ఒక్క కుటుంబాన్ని నేను చూసుకున్నప్పుడు నా హృదయం ఎంత ఉప్పొంగిపోతుందో. ఆ కుటుంబాన్ని చేసిన దేవుడు నా కుటుంబాన్ని ఎందుకు చేయడు? నా కుటుంబాన్ని చేసిన దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు చేయడండి? స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు, శ్రమపడు వారిని విడిపిస్తాడు. ఆయన ఆకాశమందుండి చూసే దేవుడు. ఆయన వారి పరిస్థితులను ఎరిగి వారికి న్యాయం చేసే దేవుడు. ఆయన శ్రమ పడుతున్నావా? దేవుని కోసం, నీ బిడ్డల కోసం శ్రమ పడుతున్నావా? ప్రార్థన కోసం శ్రమ పడుతున్నావా? 4 గంటలు వేసి శ్రమ పడుతున్నావా? 3 గంటలు వేసి శ్రమ పడుతున్నావా? అది నీకు శ్రమ, బాధ్యత. శ్రమ పడతావు, నీకు బాధ్యతగా మార్చబడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఉన్న ప్రతిరోజు కూడా మ్యాక్సిమం 4:30 లేసి ప్రార్థన చేసుకున్నాను, స్టార్ట్ చేశాను. ఏ రోజు కూడా నాకు ఆగల. అది నాకు శ్రమ అనిపించినప్పటికీ అది నా భాగ్యం. అంతే. అది ప్రార్థన చేసుకోకపోతే మనశ్శాంతి ఎక్కడ వచ్చిందండి నీకు? నీకు మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం కాదు, 4 గంటలు వేసి ప్రార్థన చేసుకోవాలంతే. ఒకరోజు చూస్తాడు దేవుడు, అంతే. ఒకరోజు చూస్తాడు, నేను దీవెనకరంగా మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను, చూడు. అక్కడ మంచి మాట ఉంటుంది. నిర్గమకాండము అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు నీరసించిపోతా ఉన్నారు. అంతేనమ్మా? నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. అది నా ధైర్యం. నువ్వు శ్రమపడు. ఐగుప్తులు శ్రమ పడుతున్న కొలది, లోకస్తులు శ్రమ పడుతున్న కొలది, సాతానుగాడు మీకు శ్రమలు చేకూరుస్తున్న కొలది, సిరి సంపదలే నన్ను మరచినను, కష్టాలే కందిరీగలై గంగా ఫ్యాన్ చూసుకుంటాను, గంగా నదిలో పడతాను. అంతేనా అమ్మా? చెప్పాలి. ఏం చేయాలి? సిరి సంపదలు నిన్ను మర్చిపోయినా, కష్టాలు కందిరీగల్లాగా నిన్ను తరిమినా చెప్పాలి. తర్వాత ఏదమ్మా? వందనాలు తల్లి, మీరు బాగుండాలమ్మా, మీరు బాగుండాలి తల్లి. మిమ్మల్ని పట్టుకుని నేను వ్యాపారం చేస్తాను చూడు. శ్రమనొందిన దేశములో నన్ను ఘనపరచితివి, నీ నిత్య రాజ్యముకై స్థిరపరచితివి. శ్రమనొందిన దేశములో నన్ను ఘనపరచితివి, నీ నిత్య రాజ్యముకై స్థిరపరచితివి. బలపరచుటలో బలవంతుడవు, బల శౌర్యము గల యేసయ్యా. బలపరచుటలో బలవంతుడవు, బల శౌర్యము గల యేసయ్యా. హల్లెలూయా. ఐగుప్తీయులు ఇజ్రాయిల్ని సాతానుగాడు దేవుని బిడ్డల్ని ఏం చేస్తాడంట? శ్రమ పెడుతున్నాడంట.